హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మన ముందు నాటుకోళ్ళు తిరుగుతున్నాయని చూస్తున్నారా? ఈరోజు పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్న విధంగా 7-8 రకాల మసాలా దినుసులను తీసుకొని రెడీగా ఉంచుకోలేను. వీటిని మిక్సీలో రుబ్బకుండా ఉంచుకోవాలి. వీటిని డైరెక్ట్గా ఆయిల్లో వేయవలను. ఈ విధంగా చూపించిన విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేయవలెను. ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కేజీకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలను. ముందుగా చూపించిన మసాలా దినుసులను ఆయిల్లో వేసుకోవాలను. ఆయిల్ హీటెక్కిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తరువాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలను. రుచికి సరిపడినంత పసుపును వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కట్టెల మీద కాల్చిన నాటుకోడిని శుభ్రంగా చేసుకొని చూపిన విధంగా వేసుకోవాలను. నాటుకోడిని కట్టెల మీద స్వయంగా కాల్చుకుంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ షాప్కి వెళ్ళి క్లీన్ చేసుకుంటే అంత రుచిగా ఉండదు. కావున ఎట్టి పరిస్థితుల్లో నాటుకోడిని కట్టెల పొయ్యి మీద శుభ్రంగా చేసుకున్న తర్వాతనే ఈ విధంగా చూపించిన విధంగా వేసుకోండి. ఈ విధంగా ఒకసారి పసుపు, ఆయిల్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కూర దగ్గరకు అయిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవలేను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయే విధంగా కారం పొడి తీసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంతే కారం పొడి వేసుకోవాలను. ఇది ఉప్పు లేని కారం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలను. ఈ విధంగా ఇంటికాడ కట్టెల పొయ్యి మీద చికెన్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. కూర మాడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలను. టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల కూర మాడిపోకుండా ఉంటుంది. రుచికి సరిపడా నీటిని కూడా పోసుకోవాలి. నాటుకోడి పులుసు ఎక్కువ రావాలంటే ఎక్కువ నీటిని పోసుకోవాలను. కూర ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు మాత్రమే మూత పెట్టుకోవాలి. ముందే మూత పెట్టుకోకూడదు. ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వవలను. ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలను. వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరను వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలను. ఇలా ఉడికించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పెట్టి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకోవడం వలన నా యందు దయ ఉంచి మన ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేసుకోండి. ఈ విధంగా గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ గ్రేవీ రోటీలోకి కానీ కర్రీలోకి కానీ తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత ఒక లెమన్ని విత్తనాలు లేకుండా కట్ చేసుకుని విత్తనాలు పడకుండా కర్రీలో పిండుకోవాలను.
విత్తనాలు కనుక పడితే తినేటప్పుడు నోటికి తగిలితే ఎంతో చేదుగా ఉండి టేస్ట్ మొత్తం పోతుంది. ఈ విధంగా పల్లెటూరి స్టైల్లో నాటుకోడి పులుసు నాకు వచ్చినట్టుగా చూపించడం జరిగింది. కానీ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంది.